యేసు ప్రభువుని నేను నమ్ముకున్నానంటే నమ్ముకున్నానని కాదు. నమ్ముకుంటే ఎందుకు నమ్ముకున్నావు, అసలు నీ పునాది ఏందో కూడా నీకు తెలిసి ఉండాలి. యేసు ప్రభు అసలు నీ కోసం ఏం చేశాడో నీకు తెలిసి ఉండాలి. కొంతమంది నమ్ముకుంటారు, ఎందుకు నమ్ముకున్నావు అంటే నాకన్నా జబ్బు వచ్చింది, జబ్బు తగ్గిద్దని నమ్ముకున్నాను అంటారు. జబ్బు తగ్గితే హల్లెలూయా, జబ్బు తగ్గకపోతే హల్లెలూయా లేదు, గిల్లెలూయా లేదు, పోవాయి అంట. అవకాశవాదం. అలాగే నా సమస్యలు తీరతాయని నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను. సమస్యలు తీరితే స్తోత్రం, తీరకపోతే తర్వాత చూద్దాం, సర్దుకుందాం. దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడని రాసుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం ఒకసారి తీసుకోండి, ఆ మాటని అండర్లైన్ చేయండి. ఒకవేళ చేస్తుంటే ఆ వచనాన్ని ఒకసారి చూసుకోండి. 24వ వచనం, అది 2:24. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యముని ఎరిగిన వాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమే నక్కరలేదు. వినాలి, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావు, నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చానంటే అసలు వచ్చిన ఉద్దేశం ఏంటి? సరే, వచ్చిన ఉద్దేశం మనకేదో అప్పుడు తెలిసి తెలియక, రోగాలుంటే తగ్గుతాయి, సమస్యలుంటే పోతాయి, అప్పులుంటే తీరతాయి, అనుకున్నవి జరుగుతాయి అనుకుని ఏదో వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళకి జరిగిన కార్యం నాకు జరిగిద్దన్న ఆశతో మనం రావచ్చు. తప్పకుండా దేవుడు తీరుస్తాడు. అయితే ఒకటి, కేవలం అంత మట్టుకే నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవటానికి వస్తే నువ్వు చాలా నష్టపోతావు. ఒకవేళ తెలిసి తెలియక వాళ్ళని వీళ్ళని చూసి దేవుడు కార్యాలు జరుగుతాయి నా జీవితంలో కూడా నా ఆశతో నువ్వు వస్తే, వచ్చిన తర్వాత అయినా సరే నువ్వు అసలు యేసు ప్రభు ఎవరు, నా కోసం ఏం చేశాడు, నేను ఎంతవరకు మొక్కిన వాళ్ళలో గుంపులో ఒకడన్నట్టుగా ఒకడా, లేకపోతే ఈయన స్పెషల్ ఏమన్నా ఉందా? నేను చెప్తున్నాను, ఏ మతంలో ఉన్నవాడికైనా చెప్తున్నాను, ఏ విగ్రహానికి మొక్కేవాడికైనా చెప్తున్నాను, బాబు ఒక చిన్న సమస్య నీ దృష్టికి తెస్తాను, అది పరిష్కరించుకో, ఆలోచించుకో. నువ్వు దేవుడికి మొక్కుతున్నానని చెప్పి పోతున్నావు, ఏ గుడికి పోతున్నావో, ఏ గోపురానికి పోతున్నావో, నువ్వు చర్చికి పోతున్నావో, మసీదుకి పోతున్నావో, యాడికి పోతున్నావో నువ్వు పోతున్నావు. ఒకటి ఆలోచించు, నేను వెళుతున్న ఈ భక్తి మార్గం సరైనదేనా? నేను మొక్కేవాడు అసలు ఎవరు? నేను ఆరాధించేవాడు అసలు ఎవరు? ముస్లిం అయితే నువ్వు అసలు నేను అల్లాహు అక్బర్ అని చెప్పి నేను మొక్కుతున్నాను, అల్లాని గణపరుస్తున్నాను, అసలు అల్లా ఎవరు? అతడు నా కొరకు ఏం చేశాడు? అతడి నీతి నియమాలేంటి? అతని మంచి చెడ్డలేంటి అనేది నువ్వు స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నించు. లేదు, నేను విగ్రహాల దగ్గరికి వెళ్తున్నానని అనుకోవాళ్ళు అంటారా? ఓకే, నువ్వు ఏ విగ్రహానికి మొక్కుతున్నావో, ఏ స్వామికి మొక్కుతున్నావో, ఏ అయ్యకు మొక్కుతున్నావో, అమ్మకు మొక్కుతున్నావో, బాబాకు మొక్కుతున్నావో, నువ్వు ఎవరికి మొక్కుతున్నావో, నేను మొక్కేవాడు అసలు దేవుడేనా? అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? అతడు నా కోసం చేసిందేంటి? దేనిని బట్టి నేను అతన్ని ఫాలో అవ్వాలి, దేన్ని బట్టి నేను అతన్ని ఆరాధించాలి, దేన్ని బట్టి నేను అతనికి మొక్కాలి అనే ప్రశ్న వేసుకోవాలి. వేసుకొనే దాన్ని అనుసరించాలి తప్ప ఆ ప్రశ్న వేసుకోకుండా 10 మంది పోతున్నారు నేను కూడా పోతున్నాను అన్నట్టు పోయినవాడు అజ్ఞాని, తెలివి తక్కువోడు. అదే పదంలో నువ్వు చర్చికి వచ్చినా కూడా అందరూ పోతున్నారని నేను కూడా పోతానన్నట్టు వచ్చావనుకో, నువ్వు అజ్ఞానివే. వచ్చావు అసలు నువ్వు దేవుని యేసుప్రభు దగ్గరకు వచ్చావు, ఏదో వాళ్ళకి అప్పులు తీరినాయి అంటే అడగపోతే నేను కూడా పోతాను, వాళ్ళకి ఏదో గడ్డ తగ్గిందంట నేను కూడా పోతాను, వాళ్ళకి ఏదో బిడ్డ పుట్టాడంట నేను కూడా పోతాను, వాళ్ళకి ఏదో మరి అనుకున్నవి జరిగినాయి అంట, ఉద్యోగం వచ్చిందంట అందుకని నేను కూడా పోతాను అనుకుని వచ్చావు ఓకే. అంతవరకు చూసుకొని వెళ్తావా? లేదా అసలు యేసు ప్రభు అనేవాడు ఎవరు? ఇతడి కథ ఏంది? ఇతడి స్వాప్ ఏంది? ఇతడు చేసిందేంది? ఇతను అసలు ఎందుకు కనెక్ట్ అవ్వాలి? ఇతను నేను ఎందుకు ఫాలో అవ్వాలి అనేది తెలుసుకుంటే, ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని నువ్వు ఫాలో అయితే 100 మంది వచ్చినా నిన్ను చెడగొట్టలేరు. 1000 మంది బోధించినా నువ్వు చెడవు, పునాది పటిష్టంగా ఉంటే. కానీ కొంతమంది వస్తారు,
చర్చిలో కూర్చుంటారు, దేవుడు ఏ మాటలు బోధిస్తున్నాడో ఆ సంగతులను గురించి ఆలోచించరు, బైబిల్లో ఏమి రాసిందో చదవరు. మనం ఒకటి అనుకున్నాం, అయిద్దా కాదా? మనం ఒకటి అనుకొని పోయాం, అయిద్దా కాదా? అందరితో పాడదాం, అందరితో భజన చేద్దాం, అందరూ లేచి వస్తే మనం కూడా లేచి వద్దాం. దేవుడి కృపను బట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం, స్టార్టింగ్లో చర్చికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు, నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నేను ఆయనకి వెళ్ళి బాధలు తీరుతాయేమని ఆశించాను నేను కూడా. కానీ చర్చికి వెళ్ళి వాక్యం విని పరిశుద్ధ బైబిల్ చదవటం మొదలుపెట్టిన తర్వాత నేను అసలు చర్చికి వెళ్ళిన తర్వాత ఒకటి ఆలోచించా, సరే నా బాధల సాధలేమో తర్వాత సంగతి, కానీ అసలు ఇంతకు యేసు ప్రభు స్టోరీ ఏందో తెలుసుకుందాం అనుకున్నా. ఇప్పుడు ఇక నుంచి మనం యేసు ప్రభుని ఫాలో అవ్వాలనుకుంటున్నాం కదా. యేసు ప్రభుని మనం ఫాలో అవ్వాలనుకున్నప్పుడు అసలు ఈయన ఏం చేశాడు, ఈయన ఎందుకు వచ్చాడు, ఈయన ఎలా దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎందుకు దేవుడు, ఈయన నా కోసం చేసింది ఏంది, చేయబోతుంది ఏంది, మరి తెలుసుకోవాలి కదండి. తెలుసుకోవాలి కదా. అడ్రోడ్ సెంటర్ లాంటి సెంటర్లో ఒకడు ఎతుకుతున్నాడంట. పొద్దున్నే చాలా సీరియస్గా వాడు వచ్చి అడిగాడు, ఏం ఎతుకుతున్నావు అని. ఉండవే అని ఎతుకుతున్నాడు. ఇంత సీరియస్గా వెతుకుతున్నాడు అంటే ఏదో గట్టిదే పోయింది, దొరికింది నాకు కూడా. ఇంకో వచ్చినోడు కూడా ఎతుకుతున్నాడు. మూడోవాడు వచ్చాడు, ఏంది ఇద్దరు ఎతుకుతున్నారు ఏంటంటే, ఉండవే అన్నాడు ఫస్ట్ వాడు. రెండోవాడు దగ్గర ఏంది ఎతుకుతున్నారు ఏంటంటే, వాడు ఎతుకుతున్నాడు, నేను ఎతుకుతున్నాను అని వాడు కూడా సీరియస్గా ఎతుకుతున్నాడు. మూడోవాడు కూడా ఎతకటం మొదలుపెట్టాడు. ముగ్గురు సీరియస్గా ఆందోళనగా వెతుకుతా ఉంటే ఇక వచ్చినోడల్లా ఆగుతున్నాడు, అడుగుతున్నాడు. ఫస్ట్ వాడిని అడిగితేనే ఉండవా అని ఎతుకుతున్నాడు వాడు. రెండో వాడిని అడిగితేనే వాడు ఎతుకుతున్నాడు, నేను ఎతుకుతున్నాను. మూడో వాడిని అడిగితేనే ఈడు ఎతుకుతున్నాడు, నేను ఎతుకుతున్నాను. కాసేపటికి ఆ సెంటర్ నిండా జనం ఏమున్నారు, మొత్తం వెతుకుతున్నారు. ఇంతకీ ఏం వెతుకుతున్నారో ఏం పోయిందో ఎవడికి తెలియదు. వీళ్ళని పిచ్చోళ్ళు అంటారా, మంచోళ్ళు అంటారా? ఒక్కసారి మీరు చెప్పండి, పిచ్చోళ్ళు అంటారా, మంచోళ్ళు అంటారా? మంచోళ్ళేనా? మరి లేకపోతే మైండ్ ఉండే, మైండ్ పోయా. ఇంత లోపలికి ఆ ఫస్ట్ ఎవడైతే ఎతకటం మొదలు పెట్టాడో వాడిని వచ్చి పట్టుకున్నాడు ఒకడు. వాడు మనిషి చూస్తే అట్టున్నాడు తెలుసా, తక్కువ టై కట్టున్నాడు వాడు. ఫస్ట్ వెతకటం మొదలు పెట్టినాడు వాడు. అంత అఫీషియల్గా ఉండి ఎతుకుతుండేసరికి రెండో వాడు మోసపోయాడు, ఏం ఎదుగుతున్నాడు అని. అప్పుడు అసలు ఫస్ట్ ఎవడైతే వెతకటం మొదలు పెట్టాడో వాడిని ఒకడు వచ్చి పట్టుకున్నాడు, తీసుకొని పోతున్నాడు, లాక్కొని వాడు నేను రానంటున్నాడు, రావాయ్ అని తీసుకొని పోతున్నాడు. అందరూ తలలు పైకెత్తి చూశారు. ఏంది సార్ ఆయన తీసుకొని పోతున్నారు అంటే, సరే గారు ఏంది అందరూ ఎతుకుతున్నారు ఏంది అన్నాడు. కాదండి అతను ఏదో పోయిందని వెతుకుతున్నాడు, మేము కూడా వెతుకుతున్నాం అంటే, వీడు మా అబ్బాయి, వీడికి ఏం పోలా, మైండ్ పోయింది. స్తోత్రం. వీడికి ఏం పోయింది, మైండ్ పోయింది. వీడికి ఏం పోదు, వస్తువు పోయినట్టు ఉండదు, కానీ వెతుకుతూ ఉంటాడు. వాడికి పిచ్చి ఆ టైపులో వచ్చింది. ఏదో ఇక మా కడుపును పుట్టాడు, మేము కాస్త ధనవంతులం కాబట్టి ఉన్నోడిని అట్లా మురిగ్గా తిప్పకుండా ఏదో మాకున్నంతలో కాస్త అఫీషియల్గా వాడికి డ్రెస్ వేసేటప్పటికి వాడు వెతుకుతుంటే వాడి వేషం చూసి మీరు మోసపోయారు. పోయింది ఆడిపోయినా ఏ భక్తి మార్గంలో ఉన్నా. ఇది ఇంతే అది అంతే అని ఎవడో చెప్తే వింటాం కాదు. నువ్వు చదువు, నువ్వు పరిశీలించు, నువ్వు విశ్లేషించు, ఒక నిర్ణయానికి రా. దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు ఫస్ట్ తెలుసుకో, దేవుడి గురించి తెలుసుకుని దేవుని మీద ఏర్పరచుకునే అభిప్రాయాన్ని స్థిరంగా ఏర్పరచుకో, పునాది పటిష్టంగా వేసుకో. నువ్వు పటిష్టంగా ఆయన మీద ఆనుకోవడానికి తగినవాడు కాదా, పక్కన పడే. 100% పర్ఫెక్ట్గా తగినవాడా, అట్టయితే గట్టిగా ఆయన మీద ఆనుకో. అటు ఇటుగానే వ్యవహారం చేస్తే మెతక అంటారు. ఆ మెతక ఎవరిలో అయితే ఉందో వాళ్ళని ఖచ్చితంగా పరీక్షలో పెడతాడు దేవుడు. అది వచ్చేది చిక్కు. అందుకు ఇంత మ్యాటర్ చెప్పింది. అర్థమైందా? వచ్చావా? తెలుసుకో పూర్తిగా యేసు ప్రభు గురించి. అడుగు,
చదువు ఉంటే చదువు, స్పష్టత తీసుకో. నన్ను అడగండి, ఇంతకు నువ్వెందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు? నన్ను అడగండి. సిగ్గుపడతారేమో, అడగండి. నువ్వెందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు? నన్ను అడగండి. నా పునాది నేను చెబుతా. నేను స్టార్టింగ్ చర్చికి వెళ్ళినప్పుడు బాధలు పోతాయని నేను కూడా ఆశించా. కానీ ఆ ఒక్కదాని మీద బేస్ అయి నేను ఊరుకోవాలి. అసలు ఇంతకు యేసు ప్రభు స్టోరీ ఏందో చదువుదామని తీసుకున్నా. బైబిల్ గ్రంథం చదివిన తర్వాత ఒక దేవుడు నిజంగా భూమి మీద మానవుడిగా వచ్చి జీవిస్తే ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో, ఆ క్వాలిటీ 100% యేసు ప్రభులో నాకు కనబడింది. అప్పు తీరిందా, రోగం తగ్గిందా, అనుకున్నది జరిగిందా, జరగలేదా, ఈ చెత్త కాదు. అర్థమైందా? యేసు ప్రభువులో దేవుని యొక్క పరిపూర్ణత కనపడింది. ఏం కనపడింది? రైట్, అడిగారా? మీరు అడిగినట్టే తీసుకుంటా, చెబుతా నేను. ఒక దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుందో యేసులో కనపడింది. ఒక దేవుని యొక్క న్యాయ విధి ఎలా ఉంటుందో, దేవుని నీతి అనేది ఎలా ఉంటుందో అది క్రీస్తులో కనపడింది. ఈజీగా చెప్తా. దేవుడు అనేవాడు ఇటు ప్రేమ కలిగిన వాడై ఉండాలి, అటు న్యాయమును గౌరవించేవాడై ఉండాలి. యేసుక్రీస్తులో న్యాయము, ప్రేమ రెండు సరిగ్గా నెరవేర్చబట్టం నేను చూశా. చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది. దీనికి చదువుకున్న పండితులకి అర్థమైద్ది అనుకోవద్దు, చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది. మనం పాపాత్ములం. మన పాపములకు న్యాయం ప్రకారం మనకు రావాల్సిన శిక్ష నరక శిక్ష. పాపానికి జీతం మరణం, నరకం. ఈ పాపాత్ములకు తీర్పు ఉందని, నరకం ఉందని మిగిలిన మతాలు కూడా చెప్పినాయి. హైందవ సాహిత్యం, గరుడ పురాణం నరకం ఉన్నదని, నరకములో ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో బొమ్మలతో సహా వేసి ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉంటే గరుడ పురాణం తెచ్చుకొని చదువుకోవచ్చు. మానవుడు చచ్చిన తర్వాత వాడి యొక్క పాపక్రియలను బట్టి నరకమునకు ఈడ్వబడి వాడు ఎన్ని రకాల యాతనలు పొందుతాడో. ఓయ్, వింటున్నావా? చేసిన పాపాలకు, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క విధమైన శిక్ష. అవి ఎన్ని రకాల శిక్షలు ఉంటాయో, ఎంత టార్చర్ ఉంటుందో గరుడ పురాణంలో చెప్పాడు. తర్వాత ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ గ్రంథములో కూడా అల్లాహు మార్గాన్ని తిరస్కరించిన వాళ్ళు, అల్లాహ్ మార్గాన్ని వదిలేసిన వాళ్ళు ఘోర నరకమునకు పంపబడతారు అని రాస్తుంది. అంటే అందులో కూడా నరకం ఉంది అని చెప్పాడు. ఇప్పుడు బైబిల్లో కూడా పాపికి నరకము. హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిను, అటు తరువాత తీర్పు జరుగును. ఓకేనా? హెబ్రీ పత్రిక 9:27 రిఫరెన్స్. అలాగే ప్రసంగి గ్రంథము 12:7 మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఎందుకు పోద్ది ఆత్మ దేవుని దగ్గరికి అంటే తీర్పు పొందటానికి. ఆ తీర్పులో వాడు చేసిన క్రియలన్నీ వస్తాయి. ఆ క్రియలను బట్టి నిత్య జీవమా, నిత్య నరకమా అనే సంగతి బైబిల్ కూడా చెప్పింది. ఇప్పుడు మనం పాపులం. మనం చేసిన పాపాలకి న్యాయంగా శిక్షార్హులం. ఏమర్హులం? శిక్షార్హులం. మరి ఇప్పుడు మనం శిక్ష తప్పించుకోవాలంటే పాపం నుంచి విడుదల పొందాలి. మరి మనం పాపం నుంచి విడుదల పొందడానికి మనం నమ్మినోళ్ళు, మొక్కినోళ్ళు, ఆరాధించినోళ్ళు అసలు ఏం చేశారన్నది మొదటి ప్రశ్నగా ఉండాలి. ఇప్పుడు పాపం వల్ల మనకేం శిక్ష వస్తుంది? నరక శిక్ష వస్తుంది. ఆ నరకం నుంచి నా ఆత్మను కాపాడటానికి అకాయ్ ఏమన్నా ఇంట్రెస్ట్ పెట్టావా, లేకపోతే నా కర్మ అని వింటున్నావా? నా కర్మ అన్నట్టు వింటున్నావా? మనసు పెట్టావా? ఎంతమంది మనసు పెట్టారు? ఏనంటే లేకపోతే పెందలాడు ఒక దారి అవుతారు. ఉండరు, విశ్వాసంలోనే ఉండరు. చెప్పేది జాగ్రత్తగా వినండి. అసలు ఇంతకు నువ్వేం చూసినా మేమన్నా అడిగారుగా నన్ను ఇందాక. బయటికి అడగకపోయిన మనసులో నన్ను అడుగుంటారుగా. నేనే అడగమంది.
దానికి ఆన్సర్ చెప్తున్నాను. ఎక్కడికైనా మనం ఒక భక్తి మార్గానికి వెళ్ళినప్పుడు ముందు ఆ దేవుడి గురించి తెలుసుకోవాలి, పునాది పటిష్టంగా వేసుకోవాలి. పునాది పర్ఫెక్ట్గా ఉందనుకో, ఇక 100 మంది బట్టి లాగినా సరే వాళ్ళు ఇటు రావటమే కానీ మనం అటు పోయేది ఉండదు. బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది పాస్టర్లో కూడా ఈ పునాది లేదు, అది వచ్చిన చిక్కు. మళ్ళీ తాను ఒక దైవజనుడు, తనకి బేస్ తెలియదు, అది పునాది తెలియదు కాబట్టే వాడు మళ్ళీ ఇంకో మతంలోకి పోతాడు. పునాది పర్ఫెక్ట్గా తెలిసినోడు సచ్చినా పోడు. ఎందుకంటే అందులో పునాదులు లేవని తెలుసుకొని పక్కన పడేసి ఇటు పడి వచ్చాం. ఇందులో కనపడ్డ నాణ్యత మిగిలిన వాటిలో కనపడలేదని ఒకప్పుడు పిచ్చిగా మొక్కి ఆరాధించి సేవించినవి కూడా పక్కన పడేసి ఇటు వచ్చిన కారణం ఏందనుకున్నావు? పునాదులు లేని వ్యవహారం అది. ఇది పునాది గల వ్యవహారం, అందుకొచ్చింది ఇందులోకి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు అనేవాడు నేను పాపినని నన్ను అసహించుకొని విసర్జిస్తాడా, లేకపోతే నన్ను పాపముల నుంచి విడిపించడానికి ఏదైనా ఆలోచన చేస్తాడా? మరి దేవుడు అంటే ప్రేమగల్లోడు. ప్రేమగల్లోడు మరి పాపం నుంచి పాపిని విమోచించడానికి ఏదో ఒకటి చెయ్యాలి అని నేను గతంలో మొక్కిన వాళ్ళని ఒక్కసారి సెర్చ్ చేశా, ఎవరు ఏం చేశారు నా కోసమని. అబ్బే, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ కత్తులేందో, వాళ్ళ కటార్లేందో, వాళ్ళ కొట్లాటలేందో, ఒకళ్ళ భార్యను ఒకళ్ళు ఎత్తకపోవటాలు ఏందో, ఒకళ్ళనొకళ్ళు ఇది చేయటాలు ఏమో అంత గందరగోళంగా ఉంది. కానీ నా పాపాల కోసం ఫలానోడు ఇది చేశాడంటానికి ఒక్కడ కూడా అడ్రస్ లేడు. ఘంటాపథంగా చెప్తున్నా, ఎందుకంటే నేను చేసి వచ్చింది కాబట్టి, నేను ఎరగంది కాదు. ఫలానోడు నా పాపాల కోసం ఈ పని చేశాడంటానికి ఒక్కడు కూడా దిక్కు లేడు. ఇంకా చెప్పాలంటే నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న వాళ్ళు సహా తాము పాపులమని ఒప్పుకున్నారు. నేను ఎవరినైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్నానో వాళ్ళు కూడా మేము పాపులమని ఒప్పుకున్నారు. ఇక వాళ్ళే పాపులై ఉండి వాళ్ళే అరిషడ్ వర్గాలను జయించని వాళ్ళై ఉంటే, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను అరిషడ్ వర్గములను జయించని వారే వాటికి బానిసలై బలహీనులుగా ఉంటే వీళ్ళు నన్నే విమోచిస్తారు, నన్నే రక్షిస్తారన్న ప్రశ్న నాకు పుట్టింది. ఇంతవరకు ఒకడు ఆన్సర్ చేయలే. ఒకటే వాడికి తెలిసింది, ఫోన్ చేసి నన్ను తిట్టడం. నేను తిట్టలేను. తిట్టడం ఏమన్నా బ్రహ్మ విద్య? ఇది బొంద. అవన్నీ అయిపోయి ఆ సెక్షన్ అంతా అయిపోయి ఇటు వచ్చా. తిట్టమంటే నేను కూడా తిడతా, చెవులు రక్తాలు గారేటట్టు తిడతా. అదేం గొప్పతనమా? మిమ్మల్ని నేను తిట్టమంటే మీరు తిట్టరు? అది కాదు. తిట్టడం గొప్పతనం కాదు, తిట్టును సహించటం గొప్పతనం. తిట్టడానికి ఓర్పు అవసరంలా. ఒక దూషణని అన్యాయముగా ఒకడు దూషించే దూషణను సహించడానికి శక్తి కావాలి. అది దేవుడే ఇవ్వాలి. దేవునికి మహిమ. మరి నేను ఇటు అడుగుతున్నా, నాకు ఆన్సర్ చేయండి రా, మరి నేను అందులోంచి వచ్చానని అడుగుతుంటే ఒకడు ఆన్సర్ చేయలే. ఎవడు ఫలానోడు నా పాపాల కోసం ఇట్లా ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఇట్లా వెల చెల్లించాడు, న్యాయానికి న్యాయం చేశాడు, ప్రేమ చూపాడు అన్నోడిని ఒకరిని చూపించినంటే ఉంటే కదా చూపించడానికి. ఉంటే కదండి. వాళ్ళ రాజ్యాలేందో, వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ తనులాట్లేందో, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ కొట్లాట్లేందో అంతా ఈ తిప్పల్లోనే ఉన్నారు. కానీ అరే, పాపులైన మానవ జాతిని విమోచించడానికి ఏం చేయాలని ఆలోచించినోడు ఎవరు? ఒకడి పేరు చెప్పు, నాకు తగల్లా. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పాయింట్ నెంబర్ 1లో నాకు అదే కనపడింది. ఏం కనపడిందో తెలుసా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అసలు దేవుడు ఏ పాయింట్ని గురించి సీరియస్గా ఆలోచిస్తాడో ఆ పాయింట్ని బైబిల్ ఎక్స్పోజ్ చేసింది. ఏంటో తెలుసు? అది పాపం. పాపానికి ఎట్ట జరిగితే అట్ట జరిగితే అని అన్ని పుస్తకాలు చెప్పినాయి. సమస్య చెప్పడం గొప్పతనం కాదు, పరిష్కారం చెప్పాలి. స్తోత్రం. ఏమండి, ఆ మధ్య ఒక ఆమె వచ్చింది, అయ్యో నాది బంగారం పోయింది, ఎవరు తీశారు అంది.
నేనే జాతకాలు చెప్పేవాడినా అన్నా. దేవునికి స్తోత్రం. లేకపోతే నేనేమో సోదోడినా, బుర్ర తీసుకొని ఆ రాజు బలికేరా, దేవ బలికేరా, రంభ బలికేరా అనుకుంటే చెప్పడం నేను సోదోడినా. ఏమా అని నేను బుర్ర చేతు పట్టుకుని నేను సోది చెబుతున్నానా? బంగారం బందిని ఎవరు తీశారని అడుగుతున్నా? ఎవడు తీశాడో కావాలా, పోయింది దొరకాలా? ఓ అబ్బో ఏందయ్యో, ఏందమ్మో మరి చెప్పు. వస్తువు పోయిందయ్యా, దొరికేటట్టు ప్రార్థన చేయంటే చేస్తా, దేవుడి చిత్తం అయితే దొరికిద్ది. అంతేగాని ఇదిగో మా ఇంట్లోనే బంగారం పోయింది, ఎవరు తీశారు? సమస్య చెప్పటం కాదు, ఇక్కడ సమస్య చెప్పటం కాదు, పరిష్కారం చూపించడం జరిగింది. మిగిలిన మత గ్రంథాలు సమస్యను చూపిస్తే బైబిల్ పరిష్కారాన్ని చూపించింది. ఏది గొప్ప? సమస్యను చూపించడంతో పాటు దాని పరిష్కారం కూడా చెప్పింది.